నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రస్తుత కాలంలో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీలో బూతుల రాజకీయాలు నడుస్తున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే బూతులు మాట్లాడారని చెప్పేసి వాళ్ళని అంటే ప్రతి ఒక్కరు వీళ్ళేంది ఇట్లా మాట్లాడుతున్నారు, అధికారం ఉందని చెప్పేసి వీళ్ళు ఇట్లా బూతులు మాట్లాడుతున్నారా అని చెప్పేసి మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో వాళ్ళని. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో వాళ్ళు కూడా అట్లనే బూతులు మాట్లాడుతున్నారు. ఆ మహిళల గురించి కూడా తప్పుగా మాట్లాడుతున్నారు. సో మరి అసలు ఏం జరుగుతుంది ఏపీలో అనేది మనకి విశ్లేషించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెప్పకాయల రామకృష్ణ గారు. నమస్కారం సార్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో గతంలో చూసుకున్నట్టయితే వైసీపీ నుంచి ఎవరైతే కొంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళ నోటి దురుసు వల్లే ఈ రోజు ఇక్కడ ఏంటంటే 11 సీట్లకు పడిపోయారని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్న వైనం. అయితే ఇప్పటికీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైతే స్పోక్స్ పర్సన్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే నోటు దురుసుతోని మాట్లాడుతున్నారు. మరి అలా మాట్లాడితే మళ్ళీ వీళ్ళకి కూడా అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి మరి ఇప్పుడున్న నాయకులు ఆలోచించట్లేదా? రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటని కూడా ఆలోచించట్లేదా? అధికారంలో ఉన్నామని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడొచ్చా? అది ఎంతవరకు కరెక్ట్? అది మనకి ఇప్పుడు అంటే సమాజంలోకి అది ఎలా వెళ్తుంది? దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రవృత్తి అనేటటువంటి సహజ లక్షణం ఉంటుందండి. అది జనరల్ గా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, అటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వీరు ప్రవృత్తిలో ఒక విధమైనటువంటి అరాచకత్వం అనేటటువంటిది కొంచెం ఉంది. ఇద్దరిలోనూ కూడా ఉందండి. ఇద్దరు అది అంటే జనరల్ గా ఎప్పుడు కూడా ఒకరి గురించి మాట్లాడేటప్పుడు రెండో వాడిని కూడా పోలికలోకి తెచ్చి దొందు అనేటటువంటి ప్రస్తావన తేకూడదు. ఎవరు మెరుగైనటువంటి దాన్ని మనం స్పష్టంగా చెప్పగలగాలి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ ఇద్దరు విషయంలోనూ అలా చెప్పలేనటువంటి పరిస్థితి. 2014 నుంచి 19 వరకు 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపుగా 65 పైగా సీట్లు ఉన్నప్పటికీ కూడా అతని మీద అచ్చెన్నాయుడు గారు కానీ, లేకపోతే బొండా ఉమామహేశ్వరరావు గానీ, లేకపోతే మరొక ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క అంత్యవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏకవచనంతో బూతులతోటి ఆయన్ని దారుణంగా మానసికంగా దెబ్బ కొట్టడం, ఇంచుమించుగా ఫిజికల్ భౌతికంగా అసెంబ్లీలో దాడి చేసేటటువంటి ప్రయత్నం చేయబోవటం. ఆ ప్రయత్నంలో ఆయన చివరి 6 నెలల్లో కూడా అసెంబ్లీని నేను బహిష్కరిస్తానికి నేను అసెంబ్లీకి వెళ్ళనని చెప్పేసి ఆయన అనుకోవటం కూడా ఒక జరిగింది. మనకి గుర్తుంది. అది దాదాపుగా అతనికి గొప్ప సింపతి పెంచింది అప్పట్లో. ఆ పెంచినటువంటి సింపతిని పెరిగిన తర్వాత దాని పరిణామ క్రమంగానే చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లకి, అందులోకి అప్పుడు బీజేపీని వ్యతిరేకించడం, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు కూడా దూరంగా ఉండటం వల్ల వాళ్ళు వ్యూహాత్మకంగా వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నారని చెప్పి అంటారు కదా, చర్చలోకి వెళ్ళొద్దు. ఆయన విడిగా ఉండటం వల్ల మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు సింగిల్ గా పోటీ చేసి 23 సీట్లకి పరిమితం అయిపోవటం మనం చూసాం. ఇది ఖచ్చితంగా అంతకుముందు 14 నుంచి 19 వరకు అసెంబ్లీలో వీళ్ళు పాటించినటువంటి దురుసు ప్రవర్తన వల్ల అనేటటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలి. ఆయన అయ్యాడో లేదనేది తర్వాత. అంతకంటే ముందు అదే పాయింట్ ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఉండాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఉండకుండా ఆయన మరింత దారుణంగా తనకున్నటువంటి అప్పుడు 23కి ఎప్పుడైతే ఆయన పడిపోయారో తనకున్నటువంటి బలంతో ఈయన్ని అనేక రకాలుగా అవమానించడం, చాలా దారుణంగా గేలి చేయడం, హేళన చేయడం, అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి విషయం అందరూ కూడా గుర్తించారు. ఆయన భార్యను కూడా దారుణంగా అనవసరమైనటువంటి మాటలు ఎక్కడ అసలు ఏ రకంగానూ ఆవిడకి సంబంధం లేదు. ఆవిడని అనవసరంగా భువనేశ్వరి గారిని మరి అనవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చిందనే తెలియకుండా లోకేష్ యొక్క పుట్టుపూర్వోత్తరాల నుంచి ఆవిడని ఇందులో టార్గెట్ చేయడం అనేటటువంటిది ఇంకా ఎవరు కూడా మామూలు పౌర నాగరిక జీవనం బ్రతికేటటువంటి ఎవరు కూడా చేసేవాళ్ళు ఎవరు కూడా ఏమాత్రం కూడా క్షమించలేనటువంటి ఆరోపణ అది. అలాంటి అన్యాయమైనటువంటి ఆరోపణకి వీళ్ళు తెగబడ్డారు. వీళ్ళు దాని నుంచి అట్లీస్ట్ పశ్చాత్తాపం తెలియజేయకుండా మాది తప్పు, ఈ విషయంలో మేము పొరపాటు మాట్లాడమని మాట కూడా ఎక్కడా కూడా అనకుండా ఆ టైంకి ఏదో మాకు సాగినట్టుగా మేము మాట్లాడామని చెప్పేసి వీళ్ళు ప్రవర్తించారు. అది కూడా కొంత కారణం వీళ్ళు 11 సీట్లకి పడిపోవడానికి కారణం అది మనం అందరూ కూడా చూసుకోవాలి. ఇది చూసుకుంటే అరాచక ధోరణి, ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటటువంటి వాళ్ళకి ఉండాల్సినటువంటి నిభాయింపు అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎట్టి బస్సులు లేవనేది ఈ 2 సంఘటనలను కూడా స్పష్టం అవుతుంది. ఆయన ఎలా ఉంటే నాయకుడు ఎలా ఉంటే నాయకుడికి మానసిక ఒక రకమైనటువంటి సంతృప్తి కలిగించడం కోసం అని చెప్పేసి మిగిలినటువంటి వాళ్ళు ఈ కింద ఉన్నటువంటి సెకండ్ గ్రేడెడ్ క్యాడరు రెచ్చిపోవడం అనేటటువంటి సాధారణంగా జరుగుద్ది. అధినాయకులు లేనటువంటి హుందాతనం
ఈ అనుచరుల్లో ఉంటుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంచేత అదే జరుగుతుంది ఇప్పుడు. రైట్ సార్. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు. ఏమన్నారంటే అసలు ఏం తెలియని భువనేశ్వరి గారిని కూడా తీసుకొచ్చి మాట్లాడారని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అలానే సేమ్ భారతిరెడ్డి గారిని కూడా తీసుకొచ్చి ఇప్పుడున్న జనసేన వీర మహిళలు మాట్లాడుతున్నారు. మరి తిని కూడా అది రాజకీయ ఖచ్చితంగా తప్పే కదా అది. వాళ్ళని మాట్లాడేసినటువంటి మాటలు రాజకీయంగా మాట్లాడాలి. వాళ్ళ యొక్క అనుచితంగా ఎక్కడైనా ప్రమేయం కల్పించుకుని వాళ్ళు ఏమైనా అనవసరంగా లబ్ధి పొందితే దాన్ని అడ్డుకుని మాట్లాడాలి తప్ప, అటు జగన్మోహన్ రెడ్డి భార్య అయినంత మాత్రాన ఆవిడ మతం గురించి, ఆవిడ నమ్మకాల గురించి, ఆవిడ చేసినటువంటి వ్యవహారాల గురించి వాళ్ళు మాట్లాడాల్సినటువంటి అవసరం అసలు లేనే లేదు. అది చాలా అప్రస్తుతం, అన్వారంటెడ్ అది. అది జనసేన మహిళైనా కావచ్చు, తెలుగుదేశం మహిళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ రకమైనటువంటి ధోరణి వాళ్ళు చూపించడం ఎవరు కూడా అసలు మామూలు ఎంచేతంటే ఒకటండి, ఇక్కడ మనకి రాష్ట్రంలో కులాలు అనేటటువంటివి మనం మర్చిపోలేనటువంటి మరవకూడనటువంటి విషయం. అటు కమ్మ సమాజ వర్గం కానీ, ఇటు రెడ్డి సమాజ వర్గం కానీ. కమ్మ సమాజ వర్గంలో 98 మంది, 100కి 98 మంది చంద్రబాబు నాయుడు తూర్పు ఇటు అని కాకుండా పడమర వైపు ఉదయిస్తాడు సూర్యుడు అని చెప్పంటే అట్టే పడమర వైపు ఉదయిస్తాడని చెప్పేసి నమ్మేస్తారు వాళ్ళు. ఇంకా రెండో మాట కూడా పెట్టుకోరు. చంద్రబాబు నాయుడు ఏమంటే అదే. రెడ్డి సమాజ వర్గంలో 90 మంది అక్కడ 98 అయితే ఇక్కడ 90, ఒక 7-8% డిఫరెన్స్ ఉండొచ్చు. రెడ్డి సమాజ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మాకు సొంతంగా పార్టీ ఉంది కదా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఏమంటే అదే, వాళ్ళు కా అంటే కా, కీ అంటే కీ అనేటటువంటి పద్ధతిలో అటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరికీ పదవులు దక్కిన తర్వాత మేము ఏదో పాలించడానికే పుట్టామనేటటువంటి ఒక రకమైన అహంభావం ఇటు ఇద్దరిలోనూ ఉంది. ఉండటం వల్ల మిగిలినటువంటి బీసీలు, ఎస్సీలు, మిగిలినటువంటి వాళ్ళు ఏదో ఒక వర్గానికి కొమ్ము కాయాల్సి వచ్చేటటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళకి చేతికి అధికారం దక్కి మేమేం చేస్తే అదే న్యాయం అనేటువంటి పద్ధతిలో అటు చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కొడుకు కానీ, ఆయనకు ఉన్నటువంటి అనుచరులు కానీ అటు ప్రవర్తిస్తున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి తాలూకు మనుషులు కూడా ఇలా అలాగే ప్రవర్తిస్తున్నారు. వీళ్ళిద్దరికీ కూడా బేసిక్ గా సముచితమైనటువంటి విధానమైనటువంటి పద్ధతి అనేది దాన్ని పూర్తిగా వాళ్ళు మర్చిపోయారు. అది చాలా దురదృష్టకరం. మిగిలినటువంటి ప్రజలు ఎవరు కూడా దాన్ని చూసి చూడనట్టు ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తున్నారు తప్పించి. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా సరే వాళ్ళకి ఒక 40%, వీళ్ళకి ఒక 40% ఉంటే ఉండగాక అటు 10 ఇటు 10 కూడా ఎప్పటికప్పుడు ప్రతి ఎలక్షన్ మారిపోతూ ఉంటుంది. వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ చూసిన తర్వాత వీళ్ళతో మొహమ్మద్ అటు వెళ్తారు, వాళ్ళతో మొహమ్మద్ మళ్ళీ వాళ్ళ 5 ఏళ్ళు చూసిన తర్వాత వాళ్ళని మొహమ్మద్ ఇటు వస్తారు. అంచేత ఇలాంటి హుందాతనం లేనటువంటి రాజకీయ నాయకుల వల్ల తర్వాత ఎలక్షన్ లో వీళ్ళు చేసినటువంటి తప్పుదల వల్ల మాత్రమే వీళ్ళు తిరిగి ఓటమిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు మనకి కనపడతాయి. రైట్ సార్. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంలో ఎప్పుడైతే అంటే రోజా గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా తప్పు పట్టారు. ఇట్లా మాట్లాడద్దు, ఆడ మహిళ అయ్యుండి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్న వీళ్ళే ఈ రోజు మరి వీళ్ళు మహిళలు అయ్యుండి మహిళల్ని మళ్ళీ అంటే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం, ఇదంతా సమాజంలోకి ఎట్లా వెళ్తుంది? దీన్ని అసలు ఎట్లా చూడాలంటారు సార్? మాట్లాడడానికి రోజా గారు గతంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని రోజా గారు పొగిడినంత గొప్పగా ఇంకెవరో కూడా పొగడలేదు. రోజా గారి గత చరిత్ర ఎలా ఉన్నప్పుడు ఆవిడ వేళ ఏదో పెద్ద మారు మనసు పొందినటువంటి మహిళని చెప్పేసి అన్నట్టుగా ఇటు వచ్చేసి ఎవరు వచ్చినా పదవి కోసం వస్తున్నారు. అక్కడ పదవి దక్కకపోతే ఇక్కడ రావటం, ఇక్కడ పదవి దక్కకపోతే అక్కడ పోవటం తప్పించి కోతికొమ్మ చాట అటు తప్పించి వీళ్ళెవరు కూడా సైద్ధాంతికమైనటువంటి నేపథ్యం, దాని తాలూకు నిబద్ధత, దాని తాలూకు నిజాయితీ ఉన్నటువంటి మనుషులు ఎవ్వరూ కూడా కాదు. పాటు చెప్పుకోవాలి. రోజా తెలుగుదేశంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని తిట్టినటువంటి తిట్లు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అభిమాని అనేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళంతా కారం పూసుకున్నట్టు ఉండేది. అంత ధోరణిగా తిట్టేది ఆవిడ రాజశేఖర రెడ్డిని. అలాంటి రోజా ఒక్క ఫైన్ మార్నింగ్ మరి ఏమైందో, రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుండగానే ఆవిడ ఏం మాట్లాడుకున్నారో తెలియదు. కాంగ్రెస్ పార్టీలో రావటం, ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పోవటం, తర్వాత ఆయన కొడుకు వెనకాల వెళ్ళటం, ఇవన్నీ చూస్తున్నాం. అలాంటి మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు అని చెప్పి పోకున్నటువంటి మనిషి తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పనికిరానటువంటి మనిషి అని చెప్పినట్టుగా దూషించడం, తిట్టడం, పైగా వాళ్ళ నాయకుడి గురించి చెప్పుకుంటే జగన్ గారు అంటాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో స్కూల్కి వెళ్ళి కుర్రను పిలిచినట్టు పిలవటం, అదిలోకి వయసులో కూడా పెద్దోడు. ఒకప్పుడు ఆయన దగ్గర పనిచేసినటువంటి మనిషి కూడా, ఒకప్పుడు ఆవిడ పనిచేసినటువంటి మనిషి. ఇలాంటి ట్రైట్స్ అన్ని కూడా మామూలు ప్రేక్షకులు, మామూలు మనుషులు అందరూ కూడా ఓ కంట కనిపెడతారు. కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు బటన్ నొక్కేస్తారు. ఆ బటన్ నొక్కడమే మీకు ఆ రోజు నగర్లో ఆవిడ అడ్రస్ లేకుండా పోవటం మొన్న.
అంత దారుణమైనటువంటి పరాభవానికి గురవడం కారణం ఇలాంటి కొంచెం మనిషిలో హుందాతనం ఉంటే ఆవిడకి పరిమితి, కొంత కొంత హోదా, ఎవరిని తిడుతున్నాం అనేటటువంటి చూసుకోవాలి. ఆవిడ రోజా మనకి తిరిగి వచ్చి తన స్థాయి నాయకురాల మీదకి దూకితే పర్వాలేదు. డైరెక్ట్ గా నాయకులు మనల్ని మేము ఉన్నాం అనుకోండి, మామూలుగా సాధారణ ప్రేక్షకులు మేము ఏదైనా మాట్లాడినట్టయితే అది మేము మా వ్యూ ఎక్స్ప్రెస్ చేసినట్టు అవుతుంది తప్పించి ఈ ఎవరిని నువ్వు ముఖ్యమంత్రి అనేంత వాడు అని చెప్పిన మాట మాలాంటి మామూలు సాధారణ జనానికి వర్తించుతుంది. రోజే కానీ, కొడాలి నాని కానీ, వంశీ కానీ, మరొకరు కానీ ఇప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు కానీ వీళ్ళకి ఒక స్థాయి, ఒక స్థానం అనేటటువంటిది కలిగింది. వాళ్ళు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కొంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు మామూలు అనామకులు కాదు. అలాంటప్పుడు వాళ్ళు మాట్లాడేటటువంటి ప్రతి మాట ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ప్రేక్షకుడికి చేరుతుంది. చేరినప్పుడు అందులో అపసవ్యంగా కనపడినప్పుడు ఆ మనిషి మీద కొంచెం చిరాకు భావం కలుగుద్ది, కోపం కలుగుద్ది, ఏహ్యత కలుగుద్ది. అలాంటి కలిగినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అతను రియాక్ట్ అవుతాడు. నేను చెప్పినటువంటి ఇందాక అటు 40 ఇటు 40 పోతే మిగిలినటువంటి 20లో ఉండేటటువంటి మనుషులు వీళ్ళు ఆ టైంకి ఎలా ట్రీట్ అయితే రిజల్ట్ అలా ఉంటుంది అనమాట. ఉన్నప్పుడు దాని పర్యవసానమే ఈవేళ ప్రతి ఒక్కడు తెలుగుదేశంలో అంతకుముందు రెచ్చిపోయినటువంటి ప్రతి ఒక్కడు కూడా దాదాపు 50,000 మార్జిన్ తో ఓడిపోయారు అని చెప్పి, అంటే ఓడిపోతే 5,000 10,000 తో ఓడిపోవాలి ప్రతి నియోజకవర్గంలో. మహారైతు నియోజకవర్గంలో ఉన్న ఓట్లను కలిపితే 2 లక్షల ఓట్లు ఉన్నాయి. పోలైన కలిపితే 1,20,000 1,30,000 ఓట్లలో మెజారిటీలే 50,000 60,000 వచ్చినాయని చెప్పి అంటే వీళ్ళ మీద ఎంత చిరాకు పడ్డారో జనం మీకు అర్థమవుతుంది. మామూలుగా అటు వైసీపీ జట్టు 151 సీట్లు గెలుచుకున్నటువంటి మనిషి మధ్యలో 5 అంకి పోయి 11 మిగిలేరు అని చెప్పి అంటే వాళ్ళలో కొంత ఆత్మ పరిశీలన అనేటటువంటిది రావాలి. అదే టైంలో తెలుగుదేశం వాళ్ళు, ఈ కూటమి వాళ్ళు కూడా వీళ్ళని భిన్నమేం కాదు. వీళ్ళ వేళ జగన్మోహన్ రెడ్డి మాకు ఉన్నాడు, వీళ్ళ బలం వల్ల అవతల పక్క జగన్మోహన్ రెడ్డి గురించే. జగన్మోహన్ రెడ్డిని చూసి మమ్మల్ని తిరిగి అతను చూసి భయపడిపోయి మా దగ్గరే ఉంటారు జనం అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. కానీ పరిస్థితులు అన్నింటిలోనే అలా ఉండవు. మరీ అంత వరి తగ్గించినప్పుడు సరే అని చెప్పేసి 5 ఏళ్ల ఆ ప్రెషర్ భరించలేక తిరిగి మళ్ళీ అటు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి, అదే అవకాశం కూడా ఉంటుందండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.